జీ న్యూస్ కి స్వాగతం. నేను సుజిత. ముందుగా ప్రధానాంశాలు. ఎయిర్పోర్ట్ కు అన్నమాచార్య పేరు పెట్టేందుకు కృషి చేస్తా కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పీతల రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపణ. విజయవాడలో అంతర్రాష్ట్ర గజ దొంగ సాహు అరెస్ట్. అధిక మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు బొత్సాకు లేదు. కృష్ణా జిల్లా విజయవాడలో దేవినేని ఉమధ్వజం. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కడప ఎయిర్పోర్ట్ కు అన్నమాచార్య అని పేరు పెట్టేందుకు తగిన విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కడప జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో నిర్మిస్తామని హామీ ఇచ్చినందున కడప జిల్లాలో హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెట్టి ఉంటే ఇప్పుడు సమస్య ఉండేది కాదని, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. కడప వాసుల చిరకాల కోరిక నెరవేరబోతున్న శుభతరుణం. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏసీబీ కేసుల నుంచి త్వరలో బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఈ కేసులు ఇరికించాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి గారు మందరం గ్రామంలో కొత్త రాజధానికి భూమి పూజ చేయడం జరిగింది. భూమాతని ప్రతిష్ఠ చేసి తర్వాత ఎన్ని కూడా మామూలుగా హోమాలు అవన్నీ చేసి చక్కగా చేయడం జరిగింది. ఈ మధ్య మనం వింటున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా క్రిమినల్ కేసు. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని చేయాలి, డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అంతేగానండి ముఖ్యమంత్రి మరి తెలంగాణ వాళ్ళు ఈ విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. దాని మీద క్రిమినల్ కేసు వస్తుంది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఇవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా కేసులు నిలబడవు. కాబట్టి మన క్యాండిడేట్ ఎవరైతే మన ఉన్నాడు కదా మన రేవంత్ కూడా బయటకు వస్తాడు తొందరలోనే అని చెప్పి ట్రాప్ చేశారు కేసీఆర్ గారు. ఎందుకంటే తను గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకొని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. దాని మీద మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ మీద కేసు వేస్తారని ఉద్దేశం ట్రాప్ చేసి దాని కౌంటర్గా కేసు పెట్టడం జరిగింది. కేసు నిలబడదు. అట్లాంటి చేయడం మంచి పద్ధతి కాదని మేము భావిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో పుష్కర పనుల తీరుపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామానాయుడు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నార్మల్ పీరియడ్ ప్రకారం పీరియడ్ 15 రోజులు తర్వాత మళ్ళీ ఒకటండి. ఇది మొదటిసారి మీరు సిసి రోడ్ వేయటము నేను మొదటిసారి చూడటం కాదు. రైట్ అండి. డోంట్ ట్రై టు టీచ్ మీ. ఆరించి తెచ్చుకుంటే రాత్రి అయిపోతుంది సిసి రోడ్డు ఒక లైట్లో. ఏదండి సార్ ఆర్ఎంసీ కింద నార్మల్ దానికి కాస్ట్ డిఫరెన్స్ 3.5% డిఫరెన్స్. ఎవరు చెప్తున్నారు కాస్ట్ ఎక్కువ ఉందని? నిజంగా బంద్ చేసేస్తున్నారు డబ్బులన్నీ ఇక్కడ. ఎందుకు తీసుకోవాలి శాంక్షన్ తెలియదు మీకు?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1,50,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ లో సోదాలు జరపగా గూడూరు నుండి తిరుపతి వెళ్తున్న బస్సులో ఈ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మా ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు మేము బస్ స్టాండ్లో చెక్ చేస్తుండగా గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే బస్సులో 2 బస్తాలు ఎండిఎం ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా మా సిబ్బందితో వెళ్ళి ఫస్ట్ స్టేషన్ తనిఖీ చేయగా స్వాధీనం చేసుకున్నాం. తర్వాత 360 ప్యాకెట్లు, మొత్తం 360 ప్యాకెట్లు, 2 బస్తాలు, సుమారు 1,50,000 రూపాయలు విలువ ఉంటుంది. త్వరలోనే ముద్దాన్ని పట్టుకొని ఉన్నత ఉత్తర్వుల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి అప్పగిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గనుల శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో పాల్గొని పలువురికి వృద్ధాప్య పింఛన్లు అందజేశారు. सर्वं देवानां अवतिष्ठन्यां नमः यज्ञे सर्वतो देवानां च सर्वदानां उपतिष्ठयं प्रतिष्ठयं सर्वैतो जैवेक्षणगृहीतां साक्षात् देवं दर्शयामि सज्जोदीपं सज्जां सर्वतरं सज्जानां अमृत నష్టాన్ని నా కష్టంతో పూరించడానికి 2050 నాటికి ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు, ఇస్తున్నారు, ఒక్కొక్కటిగా ఇస్తున్నారండి. ఎవరైనా పెన్షన్ నిజమైన ఇంకా లబ్ధిదారులు అరుపులు మిగిలిపోతాయండి. వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఏమని 1,50,000 పెన్షన్లు శాంక్షన్ చేశారు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరందరూ కూడా టెన్షన్ పడకండి. కాకపోతే 2 నెలలు ఏదైనా లేట్ అయ్యి ఉండొచ్చు కాబట్టి దానికి మేము మీతో కూడా సపోర్ట్ చేస్తాం. మీకు కూడా లేట్ అయింది కాబట్టి. కానీ మిగతా ఎవరైనా నిజంగా అడుగుతున్నారు మీకు అందరికీ నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుందమ్మా, ఎవరు దిగులు పడకండి. కట్టుబడి చెన్నై నుండి హైదరాబాద్ కు సరుకు లోడుతో బయలుదేరిన లారీ హైదరాబాద్ చేరకపోవడంతో లారీ ఓనర్ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ లారీ చాగల్లు వద్ద కనిపించింది. లారీని తనిఖీ చేయగా అందులో డ్రైవర్ మృతి చెంది ఉండడంతో పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాది శరవణ లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నై టు హైదరాబాద్. మేము ఈ పార్సల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాము. మద్రాసులో లోడ్ అయింది. నిన్న ఉదయం చెన్నైలో బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేయాల్సిన లారీ పోకపోయేసరికి మాకు అనుమానం వచ్చి నిన్న అదే టైంకి హైదరాబాద్లో బయలుదేరిన లారీ కాదు చెప్పి పంపించాను. అతను లారీ ఆగుందో చూడమని చెప్పి ఒంగోలు టోల్గేట్ దగ్గరకు వచ్చేసరికి మా హైదరాబాద్ నుంచి లారీ ఏదైతే చెన్నైకి వెళ్తుందో ఆ లారీని ఇది క్రాస్ చేసుకున్నట్టుంటే డ్రైవర్కి అనుమానం వచ్చి మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. నేను ఇక్కడ లోకల్ సిఐ గారికి డిఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇస్తే సార్ వాళ్ళు చేసి పట్టుకున్నారు. సార్ బండి తీసుకొచ్చి చికెన్ పెట్టుకుంటే డ్రైవర్ పెట్టుకొని వైన్ షాప్ దగ్గర వాళ్ళు మందు తాగుతుంటే పోలీసులు పట్టుకొని వాళ్ళు తీసుకెళ్లారు.
తిరుమల శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం వేలాది మంది భక్తులు తిలకించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారు చంద్రప్రభా వాహనంపై సర్వాలంకరణ భూషితుడై తిరుమాడ వీధులలో విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఉదయం సాయంత్రం స్వామివారు భక్తులందరికీ వాహన సేవలు దర్శనమిస్తున్నారు. స్వామివారే స్వయాన వైకుంఠం నుంచి దిగి వచ్చి ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతి అమ్మవారిని ఇక్కడ కళ్యాణం చేసుకున్నారు. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొంటే అందరికీ కూడా శుభం కలుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ జీవనోపాధి నిమిత్తం ఖతర్ వెళ్లి జీవం పోగొట్టుకుంది. కుటుంబ పరిస్థితులు బాగోలేనందువల్ల కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా ఏజెంట్ నీకు పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో నూర్జహాన్ గల్ఫ్ దేశాలకు వెళ్లింది. దిలిపిని ఎదరబెట్టి దిలిపిని ఎదరబెట్టి దిలిపిని గొల్లపద్మ కిరణ్ అనే వాళ్ళు తీసుకెళ్ళారు సార్ మా పిల్లిని. అక్కడికి గల్ఫ్ దేశాలు జీతం ఎక్కువ ఉంది, మీకు అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని ఆశపెట్టి 70,000 రూపాయలు డబ్బులు కట్టించుకుని గల్ఫ్ దేశానికి తీసుకెళ్ళారు సార్. అక్కడ ఆలి లక్ష్మి అనే అమ్మాయికి ఇలా చెప్పారు సార్. అక్కడ బ్రోతల్ హౌస్కి అమ్మేశారంట సార్. మా పిల్లిని కాల్ చేసి ఫోన్ చేసి చెప్పి బాధపడి 10 లక్షల రూపాయలు పంపించకపోతే నన్ను చంపేస్తారంట. 23వ తారీఖు లోపు ఇక్కడికి రాకపోతే నేను అక్కడే చనిపోతాను, చంపేస్తానని ఫిక్స్ చేశారు వాళ్ళు. ఇక్కడ మట్టికి నా నెలలో రప్పించేయండి అని బతిమలాడితే మా పిన్ని గారు ఏజెంట్ వచ్చి అడిగితే ఎస్ఐ గారి దగ్గర తీసుకొస్తే 10 రోజులు గడువు పెట్టింది సార్. ఆ 10 రోజులకి సమాధానం లేదు, 15 రోజులు అయిపోయింది, చనిపోయిందని చెప్పారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెంట్ చెప్పింది. ఏజెంట్ చెప్పిన తర్వాత కూడా ఎస్ఐ గారు కంప్లైంట్ మా దగ్గర తీసుకోలేదు సార్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే టీడీపీలో రాజకీయ దుమారం రేగింది. డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులు ఎవరూ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లవద్దని హుకుం జారీ చేయడం, అదేవిధంగా డిఎల్ అనుచరులు మండల టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో నియోజకవర్గ టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఏనాడు కూడా ఒక కులాన్ని వెనక వేసుకొని రావడం కానీ, సొంత బంధువులను కూడా వెనక వేసుకొని రావడం కానీ ఆయన చరిత్రలోనే చేయలేదు. అటువంటి నాయకుడు ఈరోజు మళ్ళీ మాకు కావాలని చెప్పి నియోజకవర్గంగా మొత్తం నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి తిరిగి ఆయన రాజకీయాలకి రావాలని చెప్పి ఆయన పదే పదే కోరడం జరుగుతుంది. జరిగినటువంటి ఎలక్షన్లలో డిఎల్ రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ అలా చెప్పడంతో మనస్తాపానికి గురై
మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నా, చంద్రబాబు అంటే గౌరవం ఉన్నా, ఈయన చేసే చేష్టలతో బాగలేక మాకు అసంతృప్తిలోని మేము సుధాకర్ యాదవ్ గారు ఉన్నంత వరకు ఈ పార్టీలో కొనసాగలేమని రాజీనామా చేయడం జరుగుతుంది. సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు విశ్వాస్ నగర్ లో ఓ మహిళను భర్త ఇంటి నుండి గెంటేసి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య సుమలత అతని ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగింది. కోటేశ్వరరావు అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని తన డబ్బంతా కాజేసి ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయము జరగాలి, సుమలత గారికి జరగాలి న్యాయము జరగాలి. నా భర్త పేరు కోటేశ్వరరావు. అబ్బాయి నేను ఇద్దరు లవ్ చేసుకున్నాం. నన్ను నన్ను ప్రేమించానని చెప్పాడు. చెప్పిన తర్వాత సరేనని చెప్పాను. సరేనని చెప్పిన తర్వాత నేను హాస్పిటల్లో పనిచేసేదాన్ని. హాస్పిటల్లో పనిచేయడానికి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి కోసం వచ్చేవాడు. వచ్చిన తర్వాత సరేనని చెప్పి నన్ను చూశాడు. చూసి నేనంటే ఇష్టం అని చెప్పాడు. తర్వాత సరేనని చెప్పేసి పెళ్లి చేసుకున్నాం. గున్నదిలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోనే, సొంత ఇంట్లోనే ఉన్నాను. మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెట్లో ఉండేవాళ్ళు. పెళ్ళి అయ్యి కూడా 4 years అవుతుంది. 4 years తర్వాత అసలు నన్ను ఎంత బాధ పెట్టేవాడు అయినా కూడా సహించాను. అనుమానించేవాడు అయినా కూడా భరించాను. కానీ ఇప్పుడు కట్నం కోసం మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. నేను పోలీసులకు ఫోన్ చేస్తే నువ్వు రామ్మొక్క స్టేషన్ తరిగి నేను చూసాను అంటున్నారే కానీ ఏ విషయం మాకు చెప్పట్లేదు. అదేమంటే నా సైడు నాకెవరు లేకుండా నువ్వు అనాదివి అంటాడు. నేను ప్రేమించి తప్పు చేశాను కాబట్టి నా వాళ్ళు ఎవరు వస్తారు? నిన్ను నమ్మే కదా నీ దగ్గరికి వచ్చాను. అలాంటప్పుడు నాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేస్తున్నాడు. ఈ అమ్మాయి మాలమహానాడు తరపున మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. మేము మాలమహానాడు తరపున పూర్తిగా ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా 3 సంవత్సరాల నుంచి పెళ్ళి కాపురం జరుగుతున్నప్పుడు ఈ కాపురం జరుపుకుంటూ ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ కట్నం ఇస్తామంటే ఈ అమ్మాయిని బయటకు నెట్టేసి ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం అన్యాయంగా ఉంది. ఇప్పుడు మేము దీని మీద ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి విచారించి ఈ అమ్మాయికి పూర్తిగా న్యాయం జరిగిన దాకా మేము మాలమహానాడు తరపున పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాను. దేవాలయాల్లో దోపిడీలు చేసే అంతర్రాష్ట్ర గజ దొంగ ప్రకాష్ సాహును కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని వద్ద నుండి 25 లక్షల విలువ చేసే 60 కేజీల వెండి, 1,19,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. इधर खड़े हो 47 కేసులు రిజిస్టర్ అయినాయి. 47 కేసులు. అందులో ఆంధ్రప్రదేశ్లో 24, ఒరిస్సాలో 14, మిగిలినవి కర్ణాటక స్టేట్లో. అందులో 3 కేసుల్లో అతనికి శిక్షలు పడినాయి. శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. సో దాదాపు 18వ ఏట నుండి ఇదే పనిలో ఉన్నాడు. జైలుకి వెళ్ళడం, రావడం, మళ్ళీ దొంగతనాలు చేయడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే పనిలో ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక రకంగా దేవాలయాలు తప్ప ఇంకెక్కడ సాధారణంగా దొంగతనాలు ఎంచుకోడు. ఇంట్లో దొంగతనాలు అవి ఒకసారి చేశాడు ఒంగోలులో దొంగతనం చేసి బంగారంతో పాటుగా ఏటీఎం కార్డులు దొరికితే మన వాళ్ళు గొప్పవాళ్ళు కదా, ఏటీఎం మీదే పిన్ నెంబర్ కూడా రాసేసుకుంటారు వెనకాల. ఆ పిన్ను పట్టుకుని ఏటీఎం నుంచి కూడా డబ్బులు డ్రా చేశాడు. గోదావరి చరిత్రపై వెలువడే గోదావరి పుష్కరం హత్యం పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆవిష్కరించారు. ప్రముఖ సిద్ధాంతి ఉపద్రష్ట కృష్ణమూర్తి ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు. కొంచెం అంతా ఉండాలి. ఏమండి
తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రైతు 1440 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఈ గోదావరిలో అనేక ఉపనదులు కలుపుకుంటూ సముద్రంలో కలిసిపోయే పరిస్థితి. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు రావడం జరుగుతుంది. ఈ పుష్కరాల్లో అందరూ కూడా పవిత్రంగా మరి స్నానాలు చేసి మరి పెద్దలందరికీ కూడా పిండాలు పెట్టి మనం ప్రతి పుష్కరం కూడా మనం జరిపించుకోవడం జరుగుతుంది. పెద్దలు కూడా ఏ రోజు ఏ నదిలో స్నానం చేస్తే ఏ పది మొత్తాలు కూడా ఎలా చేయాలన్న కూడా అన్ని వివరాలు కూడా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో దొంగలంతా ఏకమవుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దేవినేని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బొత్స వైసీపీలో చేరడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. రాష్ట్రానికి వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ రాకుండా పోవడానికి కారణం బొత్స అని వైఎస్ అని దేవినేని విమర్శించారు. అనుకున్నట్లే దొంగలు ఏకమవుతున్నారు. 13 సిబిఐ కేసుల్లో 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇంకో దొంగ బొత్స సత్యనారాయణ చేతులు కలిపాడు. దొంగలు కాపాడుకోవటానికా? వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ రాష్ట్రానికి రాకుండా పోయిందంటే దానికి ప్రధాన కారకులు వైఎస్ రాజశేఖర రెడ్డి, బొత్స సత్యనారాయణ. ఆ రోజు తండ్రి కొడుకు ఏం చేశాడు? ఇవాళ ఆ దోపిడీ సొమ్ము హైదరాబాద్ లో దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి దొంగలంతా ఏకమవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని రాజకీయం చేయొద్దని హితవు పలికారు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ కు లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన మోడీ గారిని ఒప్పించి 24 అవర్స్ కూడా కరెంట్ ఇవ్వాలని నిర్ణయం ఇప్పుడే తీసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం ఇండస్ట్రీ పెట్టాలని ముందుకు వస్తున్నారు. ఇవాళ మీ జిల్లా ఉంది, ల్యాండ్ దొరకట్లేదు, చాలా కాస్ట్లీ ల్యాండ్, రైతులు ముందుకు రారు. అంటే మేము ఆలోచన చేసి 16,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే 16,000 ఎకరాలు ఇటువంటి ఇండస్ట్రీస్ అని పెడితే రేపు రాబోయే రోజుల్లో పిల్లవాళ్ళు అందరూ చదువుకున్న పిల్లవాళ్ళందరూ ఉపాధి కలుగుతుందని ఆలోచన చేస్తాను. ఒక రోజులో ఏ పని కాదు, నిత్యం చేయవలసిన పని వెళ్ళి అది విమర్శ చేయడానికి ఏవో బోర్డు ఉంటాయి. ఇవాళ రాజధాని కడుతున్నాం, రాజధాని లేదు ఆంధ్ర రాష్ట్రానికి. రాజధాని అవసరం కాదు చెప్పండి. మీరు జగన్ గారిని చెప్పండి, రాజధాని అవుతుంటారా? రాజధాని లేకుండా పరిపాలన చేస్తుంటారా? అడ్మినిస్ట్రేట్ చేయడానికి కదా ఆఫీస్ ఉండాలి కదా, సెక్రటరియట్ ఉండాలి కదా, మంత్రులకు ఆఫీస్ ఉండాలి కదా, సెక్రటరీకి ఆఫీస్ ఉండాలి కదా, రాజధాని ఉండాలి కదా. మరి రాజధాని నిర్మాణం చేసుకునే అవకాశం మాకు వచ్చింది. ఇవాళ ఇదో చరిత్ర. పాత రాజధానిలో మేము పరిపాలన చేయట్లేదు, కొత్త రాజధాని నిర్మాణం చేసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ మాకు వచ్చింది. చరిత్రలో మిగిలిపోతాం మేము. అటువంటి రాజధాని కట్టాలని చంద్రబాబు ఆలోచన. రాజధాని కట్టాలంటే 1000 ఎకరాలు చాలు. చంద్రబాబు ఆలోచన కాదు. రాజధానితో పాటు ఒక సుందరమైన నగరాన్ని, బ్రహ్మాండ క్యాపిటల్ కట్టి ఈ ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఎక్కడా లేని క్యాపిటల్ కట్టి అందరినీ ఆకర్షింపజేసి అందరు పెట్టుబడులు కూడా ఆంధ్ర రాష్ట్రం తీసుకురావాలని అతను ఆలోచన. జగన్ గారికి నాకు తెలిసి ఉండి జగన్ గారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రం గురించి కానీ విమర్శలు చేసే అధికారం అతను లేదండి. బొత్స సత్యనారాయణ గురించి కామెంట్ చేయవలసిన అవసరం అంత లేదని అనుకున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అంటే పెద్ద దొంగల పార్టీ. అది ఆ దొంగల పార్టీలో మరి పెద్ద దొంగ వచ్చాడు అంతే. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ఎయిర్పోర్ట్ కు అన్నమాచార్య పేరు పెట్టేందుకు కృషి చేస్తా, కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పీతల, రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపణ. విజయవాడలో అంతర్రాష్ట్ర గజ దొంగ సాహు అరెస్ట్, అధిక మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు బొత్సకు లేదు, కృష్ణా జిల్లా విజయవాడలో దేవినేని ఉమధ్వజం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.